వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక స్థానం కల్పించిన సీఎం జగన్. డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. చంద్రబాబు త్వరగా విడుదలై బయటకి రావాలి. కాల్వ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా క్రిస్టియన్ సెల్ నాయకుల రిలే దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి. రెవెన్యూ శాఖలో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ముస్లిం మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక స్థానం కల్పించారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. గుంటూరు వడ్లమూడిలో నూతన వైఎస్ఆర్ షాదీ ఖానా ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కిలారి రోసయ్య చొరవతో ముస్లిం మైనారిటీల 30 ఏళ్ల కల సాకారమైందని అన్నారు. మైనారిటీలకు ముఖ్యమంత్రి ఇస్తున్న సంక్షేమ పథకాలను సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గురు ఫాతిమా గారికి ముస్లిం మైనార్టీల 25 సంవత్సరాల కళ 2019 ఎన్నికల్లో ఆయన మీరు వచ్చినప్పుడు ఏమన్నా ఉపన్యాసం పెట్టకూడదు. అయ్యా ఎప్పుడు ఉపన్యాసం నాకు మాట చెప్పు అక్కడి నుంచి మొదలు పెట్టండి పక్కాట అడుగుతాడు. ఏం చెప్పాను అయ్యా ఇంటికి ఎక్కానంటే మాట నేను ఎత్తపడ్డాను. కనీసం ఇంకొకరి గురించి బాధ్యతల వ్యక్తుల గురించి మాట్లాడారు. కనీసం బాధ్యత రహితంగా మాట్లాడవచ్చు. బాధ్యతాయుతంగా మాట్లాడాలి. గౌరవప్రదంగా మాట్లాడాలి. తప్పులు చేస్తే తప్పులు తప్పని అలాంటి విధంగా చదివించుకోవాలని సలహా. అంతేగాని చాలా నీచమైన భాష అంటే ఆయనకేమి ఇది కదా నీకు లోపల మనసులో ఉన్నట్టు నీ నీచత్వం బయటపడుతుంది. మాత్రం నేను అతనికి నాకంటే చాలా చిన్న కుర్రాడు. నేను సలహాగా చెప్తున్నా, భాషలో మార్పు తెలుసుకో. నువ్వు చాలా పుస్తకాలు చదువుకునే సంతోషిస్తా, కానీ నీ చదివిన పుస్తకాలు మంచిగా ఉపయోగపడాలి తప్ప ఎదురువాడిని పెద్దవాడిని వాడిని దూషించే విధంగా మంచిగా చేయకూడదని సలహా. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి ఏ విధంగా వాడు ఆడకూడ సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక జన్మభూమి కమిటీలను పెట్టేసి మరి ఏ విధంగా ప్రజలు దోచుకున్నారో మనం అందరం చూశాం. కానీ దానికి భిన్నంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి అవినీతికి ఆస్కారం లేదు, వివక్షకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఈరోజు అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, గడపకు వెళ్ళినప్పుడు అనేక మందికి కరుణ కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ఈరోజు లక్షల రూపంలో వాళ్ళకు లబ్ధి జరిగిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఈ తరహాలో ఒక మంచి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి అదే రీతిలో మీ శాసనసభ్యులు కూడా కిలారి రోసయ్య గారు కూడా ఆయన అనేక సందర్భాల్లో నా కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సంతానంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఆయన త్వరగా విడుదలై బయటకి రావాలని కోరుతూ కర్నూలు జిల్లా కాల్వ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి ఆధ్వర్యంలో నేతలు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలతో కలిసి టెంకాయలు కొట్టి పూజలు చేశారు.
సార్ శేఖర్ సార్ ఒక సెకండ్ జగన్నాథం లోకానుగ్రహకారణం శోమే పరమందే నిలబడితే వాహనము శుభైష్య మాసుకీ గంట మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి అరెస్ట్ నిరసనగా ఈ రోజు మేము ఉమ్మడి జిల్లాల్లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఇక్కడ ఓరకల్లు మండలంలోని కాలుబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఇక్కడ మా నాయకుల్ని విడుదల చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏ తప్పు చేయలేదు ఆయన నీతి నిజాయితీకి నిలువటెత్తాము. ఆయన జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలు ఎక్కువైపోయి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. కనీసం 16 రోజులైనా చంద్రబాబు నాయుడిని లోపల పెట్టాలన్న ఒక్క దురుద్దేశంతోనే ఇది చేసినట్టు ఇది రాజకీయమైన కుట్రగా నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ఈ రోజు కోర్టులో ఉంది. తప్పకుండా మా అధ్యక్షుల వారి కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. కోర్టు స్థానంలోనే మేము తేల్చుకుంటాము. తప్పకుండా ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు. మొన్ననే చూసాము విదేశాలు, మన రాష్ట్రము తెలంగాణలో, కర్ణాటకలో కాకుండా విదేశాల్లో కూడా ప్రతి దేశంలో, ప్రపంచ దేశాల్లోనే గర్వించదగ్గ నాయకుడు ఆయన. ఆయన అరెస్టుకు నిరసనగా అందరూ ఐటీ ఉద్యోగులు కూడా బయటికి వచ్చి భారీగా చేయడం జరిగింది. ఏ నేతకు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో 7వ రోజు రిలే దీక్షలను మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. క్రిస్టియన్ సెల్ నాయకులు రమేష్, జయచంద్ర, చెన్నయ్య, సుబ్బయ్య తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు సంఘీభావం తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షకు ఏమన్నా సవ్యంగా జరగాలని చెప్పి మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి క్రైస్తవులకు మరి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి ఇక్కడ అందరినీ భూపేష్ రెడ్డి గారికి మద్దతుగా క్రైస్తవులు ఎంతో కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతము మేము చూస్తున్నాం నాయన. ఇటీవల మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించి చెరసాల్లో వేసి ఉన్నారు. ప్రభువా, మీ చిత్తమైతే ఇదిగో మా అందరి ప్రార్థన ఆలకించమని, తద్వారా మీ దాసుని పట్ల న్యాయమును కనపరిచి త్వరగా బెయిల్పై ఆయన విడుదల కాగలుగుతారు. ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ కీలకమని, ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని గుంటూరు రెవెన్యూ భవన్లో నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యతతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ
రెవెన్యూ శాఖ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. అయితే ఇతర పనుల బాధ్యతలను రెవెన్యూ ఉద్యోగులకే అప్పగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తద్వారా ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అధిక సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. 17వ రాష్ట్ర కౌన్సిల్ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ జయప్రదం చేయాలి. గోపరాజు గారి నాయకత్వం, గోపరాజు గారి నాయకత్వం, కృష్ణమూర్తి గారి నాయకత్వం. జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం మేరకు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం, ఏపీఆర్ఎస్ఏ నాయకత్వం, ఏపీ విఆర్ఓస్ నాయకత్వం, ఏపీ విఆర్ఎల్ నాయకత్వం అందరం కలిసి మరి పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటన ద్వారా ఒకటి ఉద్యోగుల్ని ఆ యొక్క సదస్సుని విజయవంతం చేయమని చెప్పి కోరటం, 2 ఉద్యోగుల యొక్కటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ అంశం మీద ఎక్కువగా మనం కౌన్సిల్లో చర్చించాలి, ఎలా ఉంది ఉద్యోగుల్లో ఆ యొక్క ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి పనుల మీద ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మేము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు చివరి జిల్లా ఇది, అంటే దగ్గర జిల్లాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి కంటిన్యూగా 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఈరోజు పల్నాడు జిల్లా చివరిగా వచ్చాం, అంటే దీంతో పూర్తయిపోతాయి. అన్ని చోట్ల ఎక్కడ పోయినా ప్రతి తహసీల్దార్ కానీ, ప్రతి రెవెన్యూ ఉద్యోగి కానీ, లేదా ప్రతి విఆర్ఓ కానీ, ప్రతి విఆర్ఏ కానీ, లేదా డిప్యూటీ కలెక్టర్ కానీ ఎవరిని కదిలించినా ఒకటే మాట, విపరీతమైనటువంటి పని భారం, ఆర్థిక భారం చాలా రోజుల నుంచి ఉంది, 2 సంవత్సరాల నుంచి. అయినా కానీ ఎక్కడ మేము ప్రభుత్వానికి మా వంతు సహకారంగా చేయాలి, ప్రభుత్వం మా మీద ఒక నమ్మకం పెట్టుకుంది, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా రెవెన్యూ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి నమ్మకం పెట్టుకుంది. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడాలని ఆర్థికంగా ఇబ్బందులను పడుతున్నాం. కానీ ఒకేసారి కంటిన్యూగా ఒక పని మీద ఒకటి కనీస సమయం ఇవ్వకుండా ఒకేసారి పనులు పెడుతున్నందువల్ల కొంత ఒత్తిడికి లోనైపోతున్నారు, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. అది కూడా సహజంగా ఇప్పటి వరకు ఆ ఒత్తిడిని కూడా అధిగమిస్తూనే వచ్చారు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు మరి విపరీతంగా పోటీ పడి ఈ యొక్క ఎన్నికల క్లైములు, అంటే ఓటర్ల నమోదు, సవరణలు తదితర విషయాల్లో ఎప్పుడైతే మరి పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా ఢిల్లీలో స్థాయిలో మరి ఎన్నికల కమిషన్ కంప్లైంట్స్ పెడుతున్నారో, చివరికి కొత్తగా వచ్చేటువంటి క్లైములే కట్టలు వస్తాయి. అలాంటిది 2022లో ఎంక్వైరీ చేసి ఓటర్ జాబితా గత సెప్టెంబర్లో ప్రకటన అయినటువంటి కూడా తిరిగి మరలా రీవెరిఫికేషన్ చేయమని 2022 జనవరి నుంచి ఆగస్టు దాకా చేసిని కూడా చేయమని చెప్పడంతో డోర్ టు డోర్, అంటే ప్రతి తిరుమల తిరుపతి 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకున్న సీఎంకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సీఎం వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, కె నారాయణ స్వామి, డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎమ్మెల్సీ భరత్, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. श्रवणाय कम्महे समेकामाङ्गमकामाय मह्यम् कामे
दत्तः पुष्टिं दत्तो दत्तः पुष्टिं पुष्टिं धा पशुभिरिति पशुभिः स्वावतेर्गोमतेर्न उषासः वीरभगवान् वेङ्कटदेवदैवदन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भक्त्रार्थे भाग्यं वत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीप्रसन्न वेङ्कटेश्वर प्रसादसिद्धिरस्तु। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల బ్యానర్లు కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 21 నుంచి మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలను జరుపుకోవాలని పిలుపునిస్తూ బ్యానర్లు కరపత్రాలు వెలిశాయి. చర్ల మండల పరిధిలోని కలివేరు తోగుల వద్ద మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో బ్యానర్లు అంటించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు మాన్యం ఏరియాలో భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే సోదాలు చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని గోపవరం పంచాయతీ సార్వకట్ట వీధిలో వైసీపీ సీనియర్ నాయకుడు పొట్టు లక్ష్మీరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన అనుచరులు, స్థానికులు కలిసి ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నిరెడ్డి మాట్లాడుతూ విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం 1500 మందికి కొన్నిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రసాదం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి 13వ వార్డు కౌన్సిలర్ కొన్నిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెళ్లాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ రాజకీయ జీవితాంగత్వేన యథాశక్తి గణపతి దేవత అనుగ్రహ
प्रसाद सिद्ध्यर्थेन यथाशक्ति अद्य द्वितीयदिवसे यथाशक्ति गणपति पूजा करिष्ये ओम सुमुखाय सुमुखाय ओम एकदंताय ओम कपिलाय ओम लंबोदराय ओम राजाय ओम विगतवेद ओम गणाधिशाय ओम सुताय ओम गजाननाय ओम सुताय ओम सुकर्णाय ओम हेरंभाय ओम कपुराय ओम सुमित्राय ओम नमो राधे नमो राधे नमो नमः बोधाय गंताय विनाशने पुष्टाय गुरुमूर्ते नमो नमः ब्रह्माय गंताय नमः शंकराय नमः बोल नमः भगवान निकलाय श्रीमानाय युक्तेनो दधादे महादेवताभ्यो नमः आनंदकर्मंगल ओम नमो राधे नमो राधे पुष्टाय गुरुमूर्ते नमो नमः महादेवताभ्यो नमः पुष्पाणि समर्पयामि मया देव పరిపూర్ణం తదస్తుతే ఇట్లా వదిలిపెట్టండి కిలో వదిలిపెట్టండి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడిపై తన భక్తిని చాటి చెబుతూ అనకాపల్లి జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాకాండాన్ని చెక్కాడు. భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు పోటీ పడుతున్న సమయంలో ఏకంగా పెన్సిల్ మొనపై పవలింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగోల గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడికి సూక్ష్మ కళాకాండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి సందర్శానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడు. అనేక మంది మహానుభావులు దేవతామూర్తుల విగ్రహాలు పెన్సిల్ పై చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో ప్రత్యేకమైన శిల్పిగా పేరుగాంచాడు. సూక్ష్మ కళాకారుడిగా ఖ్యాతి గడించాడు. వినాయక చవితి సందర్భంగా అతి చిన్న శిల్పాన్ని రూపొందించాడు. పెన్సిల్ మోనపై అద్భుతమైన కళాకాండాన్ని చెక్కాడు. దాని వెడల్పు 12 మిల్లీమీటర్లు, ఎత్తు 4 మిల్లీమీటర్లు. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత అందరిపై ఉందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబాకర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలు, పూల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబూబాకర్ మాట్లాడుతూ తాము అందించిన మట్టి వినాయక విగ్రహాలను పండుగ తర్వాత పూల కుండీలో నిమజ్జనం కోసం చేసి తాము ఇచ్చిన పూల మొక్కను నాటాలని కోరారు. అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొదటి పూజలు అందుకునే ఘననాథుడు ఈ వినాయక చవితి సందర్భంగా గత 7 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఆనవాయితీగా ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలతో పాటు ఒక పూల మొక్కను కూడా అందజేస్తున్నాము. అంటే ఇక్కడ ఒక మంచి సందేశాన్ని ఏమిస్తున్నామంటే ఈ మట్టి వినాయకుల ప్రతిమని మేమిచ్చే పూల మొక్కని ఒక కుండీలో గాన నాటినట్లయితే, నిమజ్జనం చేసినట్లయితే అవి ఇచ్చే పూలే ఆశీర్వాదంగా ఉంటాయని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ మత సామరస్యంతో సోదర భావంతో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అందరూ మామ డబ్బులు వేసుకొని
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు అందరికీ తెలిసిందే. మదనపల్లి గురంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు, తంబాలపల్లిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి ఒక ప్యాడ్ బ్యాంక్ని, అదేవిధంగా మూగు జీవాలకు నిరుపేదలకు అండగా నిలబడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన హెల్పింగ్ మైండ్స్ ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందులో బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక స్థానం కల్పించిన సీఎం జగన్. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడి. చంద్రబాబు త్వరగా విడుదలై బయటకి రావాలి. కాల్వ బుక్క రామేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా క్రిస్టియన్ సెల్ నాయకుల రిలే దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి. రెవెన్యూ శాఖలో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. సమాజ హితం.